అరే రిల్లని జోడుకుల్లారా ఏమొస్తుందిరా మీకు ఇట్లా సినిమా రివ్యూలు చెప్తే సిగ్గు లేదురా? అరే పక్కనోని కంచంలా కూడెట్లా తినబుద్ధి అవుతుందిరా? మీరు లాక్కొని తింటుర్రా బిచ్చప్ లంజోడుకులు అంటే దారుణంగా లాక్కొని తింటారు మీరు. గుడ్డలు ఉడదీసి దెంగల లంజోడుకులారా మిమ్మల్ని. హలో నమస్తే దోస్తులు, అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా? మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, మీరు అది ఆన్లో పెట్టుకున్నా అంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. మొన్న 2 రోజుల కింద సినిమా హంతకులు అని చెప్పి ఒక వీడియో చేసిన. అసలు నాకున్న ఫాలోవర్స్కి అసలు మినిమం వ్యూస్ అన్న వస్తాయా రావా, మనం వాయిస్ అయితే రేజ్ చేసినాం కానీ ఎంతవరకు రీచ్ ఉంటుందని డౌట్లో ఉండే నేనైతే. కానీ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో అప్లోడ్ అయితే కనపడ్డది నాకు. యూట్యూబ్లో కొంచెం అరాకొరగా చూసినప్పటికీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిన తర్వాత ఒక రేంజ్ ఆఫ్ అప్లాజ్ అండ్ రేంజ్ ఆఫ్ కమెంట్స్ అయితే ఉండే. పాజిటివ్గా మాట్లాడతారేమో ఎవరన్నా వాళ్ళ సైడు, నేను ఎవరి గురించి అయితే మెన్షన్ చేసి మాట్లాడినో వాళ్ళ సైడ్ ఎవరన్నా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా అని కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన నేను. బట్ ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. అండ్ నేను ఎవరి గురించి అయితే మాట్లాడినో వీడియోలో అది ఖచ్చితంగా వాళ్ళ వరకు రీచ్ అయిందనే నేను అనుకుంటున్నా. రీచ్ అయింది కూడా. నాకు తెలిసి వాళ్ళ దగ్గర మహా అయితే 2 క్వశ్చన్స్ ఉండుంటాయి. ఒకటి ఏంటంటే, మనం ఇప్పుడు వీడు మాట్లాడిన దానికి రియాక్ట్ అయితే ఖచ్చితంగా మనమే వాడిని హీరో చేసిన వాళ్ళం అయితే మనం వాళ్ళకి అర్థమై ఉండాలి. లేదా సెకండ్ థింగ్, నేను అడిగిన దాంట్లో నిజంగా పాయింట్ ఉండి నిజంగా లాజిక్ ఉంటే మనకు సమాధానం చెప్పలేకన్నా గుద్ద మూసుకుని ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉండాలి తప్ప మిగతా రీజన్స్ అయితే ఉండుండవు నాకు తెలిసి. సరే ఇవన్నీ పక్కన పెడితే, ఈరోజు మేబీ నా ఫాలోవర్స్ కొంచెం నన్ను నా వాయిస్ కొంతమంది వరకు వినిపించవచ్చు. బట్ ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది అందరికీ వినపడతా. మన బబుల్గమ్ సినిమాలో డైలాగ్ ఉంది చూడు, ఇక నాకు గుర్తొస్తుంది కానీ మజాక్లో చెప్తారా. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది ప్రతి ఒక్కళ్ళు అసలు మీ కెపాసిటీ ఏందో, మీ రివ్యూకి దమ్మేందో, మీది ఎవడన్నా ఫాలో అవుతారో లేదో కూడా జనాలే ఆన్సర్ ఇస్తారు. ఒక రోజు వస్తుంది పక్క. సరేగా ఈ మొన్న మాట్లాడిన వాళ్ళ సంగతికి వచ్చే పక్కన పెడితే, ఏంది భయ్యా యూట్యూబ్లో రివ్యూల మీద పెద్ద మాఫియానే ఉంది కదా. ఎన్ని కొండెర్రిపూకు ఛానళ్ళు ఉన్నాయంటే రాసుకున్నా. కొండెర్రిపూకు ఛానల్ తెలియాలి మనకు కూడా. ఈ మూతికి తుడుచుకున్నంత టిష్యూ పేపర్ చాలా అనిపించింది నా కొడుకులు పేర్లు రాయడానికి. ఇదే ఎక్కువ. ఇదేదో ర్యాట్ పిచ్చల్. మీకు అర్థం ఉంటుంది. ర్యాట్ పిచ్చల్ అంటే అర్థం చేసుకోండి. ఇంకా అన్నీ డైరెక్ట్గా చెప్పాను నేను కూడా. ఇంకోటి బగిడిగాడు, తెలుసు కదా మీకు బగిడిగాడు. హూకు చొక్క ఒకడు, బోరు బెల్ అని ఇంకొకటి ఉన్నాడు, డేవ్యూ, సినిమా పుచ్చ, రావణ్ పిచ్చ. మెయిన్గా వీళ్ళు ఈ ఒక 7-8 తయారయ్యారు ఒక మాఫియా కింద. చూసిన వీళ్ళ రివ్యూలు చూసిన, వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత మైకంలో ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళకి కొంచెము మెంటలీ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని నాకు అనిపించింది సీరియస్గా ఒక్కొక్కటి రివ్యూ చూసిన తర్వాత. దీంట్లో మనం స్పెషల్గా 2 గురించి మాట్లాడుకోవాలి మెయిన్గా. ఓ బోర్బెల్ అనేటోడు ఒకడు, ఇంకోడు రావణ్ పుచ్చ అనేటోడు ఒకడు. వీళ్ళిద్దరు గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఎందుకు లాస్ట్ అంటే వీళ్ళు స్పెషల్ క్యాండిడేట్స్. వీళ్ళు మిగతా అందరితో పోలిస్తే వీళ్ళొక మంచి స్పెషల్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పంపిస్తే వీళ్ళకి 3rd డిగ్రీ లాంటిది ఇస్తారనమాట. అట్లా వీళ్ళిద్దరిని మనం లాస్ట్లో మాట్లాడుకుందాం వీళ్ళ కథ ఏందనేది. అరే రిల్లని జోడుకుల్లారా ఏమొస్తుందిరా మీకు ఇట్లా సినిమా రివ్యూలు చెప్తే? ఇది నేను ఇందాక పేర్లు చదివిన చూడు, వాళ్ళందరికీ వర్తిస్తుంది. మీరు నన్ను కాదని చెప్పి భుజాలతో అనుకోకుర్రి. ఇందాక చదివిన పేర్లు ఉన్నాయి చూసినావా, వాళ్ళందరికీ వర్తిస్తుంది ఇది ఇప్పుడు నేను చెప్పేది. సిగ్గు లేదురా? అరే పక్కనోని కంచంలా కూడెట్లా తినబుద్ధి అవుతుందిరా? మీరు లాక్కొని తింటుర్రా బిచ్చప్ లంజోడుకులు అంటే దారుణంగా లాక్కొని తింటారు మీరు. ఇక మళ్ళీ అసలు మీకు వేరే పేరు పెట్టొద్దు. అసలు వేరే పేరు ఎత్తుకుదామన్నా కూడా నాకు డిక్షనరీలో కూడా దొరకదు. బూతులలో ఎత్తికినా కొత్త బూతులు దొరుకుతలేవు నాకు. సారీ, అసలు నిజంగా ఈ మాట నోట్లకెళ్ళి వస్తుంది కానీ నాకు మరి అంటే కరెక్టా రాంగా కూడా నాకు అర్థమవుతలేదు. గుడ్డలు ఉడదీసి దెంగల లంజోడుకులారా మిమ్మల్ని. మన ఇన్స్టాలో పెడితే వాడెవడో బీన్ బ్యాగ్ ఎర్రిపుకు సుల్లిగాడు, వాడంతా కొండ ఎర్రిపుకు సుల్లిగాడు లేడు. వాడు ఏమని పెట్టిండంటే కమెంట్ కింద, రీల్ కింద, కూర బాగాలేదు అని చెప్పడానికి టేస్ట్ తెలిస్తే చాలంట, వంట రావాల్సిన అవసరం లేదంట. వాడెంత పిచ్చిపుగ్గాడు కాకపోతే వాడు 24 క్రాఫ్ట్స్ పని చేస్తున్న సినిమాని, వంట ఒక కూరని
రెండు ఒకటే అన్నట్టు పోల్చి దింగేడాడు. మరి వాడు కడుపుకు అన్నం తింటానా, గడ్డి తింటానా, ఇంకేమన్నా తింటానో వానికే తెలియాలి. మరి అసలు వాడు ఎవడరా అని చెప్పి నాకు తెలియదు. అసలు క్యాండిడేట్ ఎవడో కూడా చూస్తే ఆ బగాడిగా అంతో కూర్చొని చిల్లర చిప్పు ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుండు. వాడు తిండి గురించి తప్ప వేరేది ఆలోచించడేమో నాకు తెలిసి. కామెంట్ వల్ల కూడా కూరల గురించే పెట్టాడు. భయ్యా ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ కూర నచ్చలేదు అని చెప్పే స్వతంత్రం మీ అమ్మగారి దగ్గర, మీ పెళ్ళంగారి దగ్గరే ఉంటుంది. అవునా కాదు? నువ్వు బయటకి పోయి గిదే మంది దగ్గర చెప్పు, కూర ముద్దలు ఎక్కువైంది, చింతపండు తక్కువైంది, అల్లం వెల్లుల్లి ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, కారం తక్కువైంది అని చెప్పు. తింటే తిని, లేకుంటే దెంగేరా అని మొహం మీద అంటారు. పైసలు ఇచ్చినప్పటికీ అంటారు. నువ్వు ఇదే రెస్టారెంట్కి వెళ్ళి నీకు నచ్చకపోతే గుద్ద మూసుకొని దెంగే భయ్యా. నేను చెప్తున్నా టేస్ట్, నువ్వు టేస్ట్ గురించి మాట్లాడినా కూడా టేస్ట్ గురించి చెప్తున్నా. నీకు టేస్ట్ నచ్చలేదు అంటే గుద్ద మూసుకొని నీ పర్సనల్ ఎజెండా అది, నీ పర్సనల్ ఒపీనియన్ అనేది దెంగే అక్కడి నుంచి. నెక్స్ట్ టైం రాకు రెస్టారెంట్కి, నెక్స్ట్ టైం రెస్టారెంట్కి రాకురా. అంతేగాని పక్కన సీట్లో ఎవడో కూర్చొని తింటుంటే వాడి, లేకపోతే ఎవడన్నా తినడానికి వస్తున్నప్పుడు వాని దగ్గరికి వెళ్ళి చెప్తావా? వాని దగ్గరికి వెళ్ళి భయ్యా ముడ్డలు ఎక్కుంది భయ్యా తినకండి, నేను తిన్నా, నాకు గలీజ్ అనిపించింది, మీరు తినకండి అని నువ్వు చెప్తావా? వాడే 4వ సారో 5వ సారో వస్తాడు ఆ రెస్టారెంట్కి. వాడికి నచ్చుండొచ్చురా టేస్ట్. నువ్వెవడరా నీ మొడ్డల పర్సనల్ ఒపీనియన్ తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయనీకే? అంటే నువ్వు బిజినెస్ ఖరాబ్ చేయనీకున్నావు ఆరా సుల్లిగాయడా? నువ్వు అదే కదా చేస్తున్నావు. మీరు బిజినెసే కదా ఖరాబ్ చేస్తుర్రు. సినిమా ఇండస్ట్రీని మొడ్డ గుడపాలనే కదరా అజెండా, మీకు ఇంకేమున్నదిరా? ఎందుకురా ఇదంతా? అసలు ఈ పిచ్చోన్ సోది పక్కన పెడితే, రివ్యూస్ చెప్పే మహానుభావులారా, మీకు వినమ్రుడయ్యి నేను ఒక విషయం చెప్తాను. వినమ్రుడు అంటే ఇక నేను ఆ ఈగో, సెల్ఫ్ అన్నీ కింద పెట్టి మీకు మంచిగా పద్ధతిగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను క్లియర్గా. మీరు వింటే మీ రెస్పెక్ట్ ఉంటుంది భయ్యా, మీ ఛానల్ రెస్పెక్ట్ ఉంటుంది, మీ రెస్పెక్ట్ ఏడకపోదు, మీ రెస్పెక్ట్ మీకు ఉంటుంది. ఇక వినకుంటే మీరు ముందు చాలా చూస్తారు. ఇక అది ఏం చూస్తారా అనేది మీకు తర్వాత మెల్లమెల్లగా అర్థమవుతుంది. మీరు బతకడం కోసము కొన్ని వందల మంది చేసే సినిమాని మీ పర్సనల్ ఒపీనియన్ తీసుకొచ్చి పబ్లిక్లో పోస్ట్ చేయకండి భయ్యా. మీరు చేసే పని ఇంత కూడా కరెక్ట్ కాదు. ఒక సినిమా చేయాలంటే దాంట్లో ఎంత కాదన్నా కొన్ని వేల మంది పనిచేస్తారు భయ్యా. కొన్ని వేల మంది లైట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ పెడితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్షన్, కొన్ని వేల మంది పనిచేస్తారు భయ్యా ఆర్టిస్టులతో కలిపి కూడా. వాళ్ళకి ఒక పూట గడుస్తుంది భయ్యా. పొద్దుగాల ఇంత టిఫిన్ తిని, మధ్యాహ్నం ఇంత అన్నం తిని, పోయేటప్పుడు ఎంతో కొంత చేతికి తీసుకొని పోతారు. రోజు కూలీలు లెక్కనే. కృష్ణానగర్ యూసఫ్ కూడా కాడ పొద్దుగాల 5ంటికి మంచిగా రెడీ అయ్యి బయట నుంచుంటే బస్సులు వచ్చి తీసుకొని పోతారు ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులని తీసుకొని. తెలియదు కదా జనాలకు, తెలియదు కదా, జనాలకు తెలియదు కదా సినిమాలో ఎంత కష్టం ఉంటుంది. రివ్యూవర్లు మీకు కూడా తెలుసా? మీకు అసలు తెలుసా తెలియదా? మీకు తెలియదురా, నాకు తెలిసి మీకు తెలియదు 100%. అసలు మీకు తెలిసే ఛాన్స్ కూడా లేదు నాకు తెలిసి. యూసుఫ్ కూడా 5ంటికి రెడీ అయ్యి బస్ ఎక్కితే సాయంత్రం దాకా షూటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఏది హీరోయిన్లు నటిస్తా అంటే వెనకాల గొడుగులు పట్టుకొని వాకింగ్ చేసుకుంటే తిరిగేటోళ్ళు. వాళ్ళు పొద్దుగాల టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం ఇంత అన్నం పెట్టి 500-600 చేతికిచ్చి పంపిస్తారు. మీరు వాళ్ళందరూ కడుపు కొడుతుర్రా, మీకు అర్థమవుతుందా? సినిమాని సావదెంగారా మీరు సపోజు. మరి వాళ్ళందరూ కడుపు కొట్టేటోళ్ళు ఎవర్రా? మరి నేనా మీరా? సినిమా అనేది మీకు ఎంటర్టైన్మెంట్ ఏమరా? మీకు 150 రూపాయలు టికెట్ పెట్టి పోయి కాళ్ళు ఒప్పుకుంటా కూర్చొని బయటకు వచ్చి 5 నిమిషాలు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి యూట్యూబ్లో వడదింగుతున్నావు. ఇట్లా ఏంటంటే జనాలు ఎర్రిపూకోళ్ళు భయ్యా, జనాలు నెంబర్ 1 ఎర్రిపూకోళ్ళు. ఆ ఎర్రిపూకోళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా. నువ్వు చెప్పే ఆన్సర్ అదే భయ్యా. నువ్వు డైరెక్ట్ డిబేట్లో మాట్లాడినా కూడా నువ్వు అంతకు మించి ఏం ఆన్సర్ చెప్పలేవు బ్రో. నేను నా సాటిస్ఫాక్షన్, నాకేదో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, బొచ్చు ఉంది. సో నేను మాట్లాడుతున్నా. నా రివ్యూస్ చాలామంది, నేను మాట్లాడేది అందరికీ నచ్చుతుంది, అందరు చూస్తున్నారు. వాళ్ళు చూడకపోతే అది నా ప్రాబ్లం కదా. ఎర్రిపూకోలని చేస్తున్నారు కదా భయ్యా జనాల్ని. జనాలు కూడా తెలుసుకోవాలి. జనాలు మీకే చెప్తున్నా నేను,
మిమ్మల్ని ఎర్రి పూకోలు కొండెర్రి పూకోలే అని అంటుర్రు. మీరు స్టిల్ వాళ్ళ రివ్యూలు చూసి మీరు సినిమాని జడ్జ్ చేసి మీరు పోకుండా కూర్చున్నారంటే మీరు నిజంగానే ఎర్రి పూకోలు భయ్యా. జనాలు అంటున్నాను నేను ఇది. ఎందుకంటే రివ్యూవర్లు చెప్పేది కూడా అదే, మీరే ఎర్రి పూకోళ్ళు. సారీ నేను అసలు ఇంత బూతులు కానీ నాకు మండిపోతుంది, ఏం చేయను, రగిలిపోతుంది, ఏం చేయను. మరి ఇందులో ఒక్క నా కొడుకన్నా ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేసాడో లేదో కూడా తెలియదు నాకు. ఒక్క నా కొడుకు ఒక్కడన్నా కనీసం ఒక షార్ట్ ఫిల్మ్ కనీసం షార్ట్ ఫిల్మ్లో పనన్నా చేసినో లేదో కూడా తెలియదు నాకు. ఆ కష్టం తెలిస్తే ఏ నా కొడుకు కూడా వచ్చి రివ్యూలు ఇట్లా మాట్లాడు ఇట్లా చెప్పడు. చెప్తున్నా కదా సింపుల్గా, కొన్ని వేల మంది కష్టపడి పని చేసి బతుకు తెరువు అక్కడ చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళ కంచంలో కూడు లాక్కొని తింటుర్రు మీరు. అర్థమవుతుందా? వాడి ఎంగిలి మెతుకులు తింటుర్రు మీరు. నిజం భయ్యా ఇది. సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా సెకండరీ బై జనాలు డిసైడ్ చేసుకుంటారు వచ్చి. నువ్వు లవడా నీ లవడా రివ్యూ ఎవ్వడికి అక్కర్లేదు. నువ్వు చెప్పకపోయినా జనాలు చూస్తారు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తున్నా. ఎవడ్రా మీలో ఒక ఫ్రాడ్ మాక్యుడేగాడు ఏమో చెప్పిండు, సినిమా అనేది పైరసీ వల్ల కిల్ అవుతుంది. ఆ బ్యాండ్కెలవుడే మనకు తెలిసిన పైరసీ వెబ్సైట్ ఏదిరా? మూవీ రూల్స్ కాకుండా మూవీ రూల్స్ నెంబర్ 1లో మూవీ రూల్స్. అయిపోమ్మ పక్కన దింగండి, నెంబర్ 1లో మూవీ రూల్స్ ఉంది. మూవీ రూల్స్లో కూడా అట్లీస్ట్ 1 డే టైం పడుతుందిరా సినిమా రావడానికి. నీ అమ్మ మార్నింగ్ షో అయిపోతే మ్యాట్ని లోపు వచ్చేస్తారు కదరా రివ్యూ. మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి రా, ఎవడరా చంపేది సినిమాని? మీరే రా చూతేగాలి సావదింగేది సినిమాని. ఇక మమ్మల్ని ఎవ్వడేమంటలేడు, ఎవ్వడేం బీకలేడు. ఉచ్చబోయిస్తున్నాం ప్రొడ్యూసర్లకి. సినిమా మమ్మల్ని దాటిపోయేది లేదు. దీన్ని ఎట్లా బిజినెస్ చేసుకోవాలో మాకు తెలుసు. ఇంతకన్నా ఎజెండా ఏముంటుందిరా మీకు? నేను చెప్తున్నా కదా, ఎంగిలి కూడు తిని బతుకుతుర్రు మీరు. మీకంటే చీపెస్ట్ క్యారెక్టర్లు నేను చూడలా. పాలిటిక్స్లో ఉంటారేమో, నెక్స్ట్ మీరే. చెప్తున్నా భయ్యా, మీరు విర్రవీగాలి, ఏదో సాధించేయాలి, సినిమాని మొడ్డగొడపాలని ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా పగులుతాయి భయ్యా, అన్నీ పగులుతాయి, అందరికీ పగులుతాయి. జనాలకు కూడా ఐడియా వస్తుంది. నేనే వాయిస్ రేపి ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు ఇంకా 10 మంది వస్తారు రేపు పొద్దున. మేమే వాయిస్ రేజ్ చేస్తాం, మేమే చెప్తాం భయ్యా. జనాలు పిచ్చోళ్ళు కాదు. మీ వరకు ఎర్రిపోకోలేమో భయ్యా, మేము అనుకోవట్లేదు అట్లా. వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్లు కూడా ఉల్టా పల్టా చేసి పడేస్తారు. మీకు తెలియట్లే మీ బొచ్చుల ఛానల్ ఎంత మీవి. ఏడన్నా ఒక పని ఒక ఇద్దరు కలిసి చేస్తే, వాళ్ళిద్దరు ఒక కోఆర్డినేషన్ మీద ఉండి చేస్తేనే పని కరెక్ట్గా అవుతుంది. ఎక్కడైనా ఇద్దరు మనుషులకు ఒక సేమ్ ఒపీనియన్ ఉంటుందా? మరి సేమ్ ఒపీనియన్ లేని మనుషులు ఒక పని చేసినప్పుడు అది ఖరాబ్ అయ్యే ఛాన్స్ కొంచెమని ఉంటుంది కదా. అరే కొన్ని 100 మంది పని చేస్తారా, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు అందరు కలిసి ఒకే ప్రాజెక్ట్ కింద పనిచేస్తారు. ఎంత కష్టమో, ఎంత కోఆర్డినేట్ చేయడమో తెలుసా మీకు? ఎంత మేనేజ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా తీయగలుగుతారో తెలుసా మీకు? మ్యూజిక్ బాలే, ఫైట్లు బాలే, హీరోయిన్ బాలే, హీరోయిన్ నడుము బాలే, హీరో వాడి కాళ్ళు బాలే, మెడలు బాలే, తలకాయ బాలే. మీ గుద్దకి చేసే దమ్ము లేదు. చేసిన వాడి మీద పడి ఏడుస్తారు. శవాల మీద పేలాలు ఏరుకొని తినండిరా మీరు. ఎందుకు ఇవన్నీ? నేను క్లియర్ ఒకటే చెప్తున్నా భయ్యా, సినిమాని మీ పర్సనల్ జడ్జిమెంట్ని జనరలైజ్ చేసి చెప్పకండి. అందరికీ ఇదే ఫీలింగ్ ఉందన్నట్టు రుద్దకండి. జడ్జి చేసి వాడిదేగా అంత తోపులు కాదు మీరు. నేను అందుకే చెప్తున్నా, పని చెయ్యండి ఫస్ట్. మీరు ఆ క్రాఫ్ట్లల్లో పని చేయర్రి ఫస్ట్. ఆ కష్టమేందో తెలుసుకోర్రి. ఒక సినిమా తీస్తే మీరు బిజినెస్ ఏం లావడా అర్థమవుతుందిరా మీకు? అసలు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడ తెలుసా నీకు? అరే ఎంతమంది సినిమాని నమ్మికొని బతుకుతుర్రు అన్న విషయం తెలుసా మీకు? ఏనాడన్నా పోయిర్రా? షూటింగ్లో చూడలేదా కనీసం రోడ్ల మీద? ఎంతమంది పని చేస్తారు అక్కడ? కళ్ళు దింగారా మీ ఏమన్నా? మీరు సినిమాలు జడగదెంగుతున్నారంటే నథింగ్ బట్ వాళ్ళ కంచంలో కూడు గుంజుకొని మీరు తింటారు. అలా ఉసురు ఎటు పోదు భయ్యా. నేను చెప్తున్నా కదా, ఎంత లెగుస్తారో అంతా బ్లాస్ట్ అయ్యి ముక్కు తీసి నేలకు దింకుంటారు మీరు. జనాలు నేను ఒకటే చెప్పదలుచుకుని ఏంటంటే, డైరెక్ట్గా నేను ఎర్రిపోకు అంటున్నా. నువ్వు తీసుకోవడానికి రెడీ ఉన్నావా? నీకే చెప్తున్నా బ్రో, ఆడియన్ బ్రో, నిన్ను ఎర్రిపోకు అంటున్నా. నా రివ్యూ చూస్తున్నావు కదా, నిన్ను పెద్ద ఎర్రిపోకు అంటున్నా నేను. ఎందుకంటున్నా అంటే, నేను చెప్పింది చూసి నువ్వు ఎర్రిపోకు అలా ఇంట్లో కూర్చున్నావు అంటే నీ అంత కొండ ఎర్రిపోకు లేడని నేను అంటున్నా. మరి నువ్వు గదే అయితే నా రివ్యూలు చూడు. ఆ హూకు చొక్క, బగాడి వీళ్ళందరూ రివ్యూలు చూడండి. చూసి సినిమా పోకుండా ఇంట్లో కూర్చోండి. మీరు నిజంగా అదే అవుతారు.
వాడు ఏదైతే అంటున్నాడో మీరు నిజంగా అదే అవుతారు. మరి అదే అవ్వదలుచుకున్నారా, మరి సినిమాను బతికిస్తారా ఏందని మీరే తెలుసుకోండి. అండ్ లాస్ట్లీ భయ్యా, వీళ్ళిద్దరి గురించి మాట్లాడదామని చెప్పాను కదా, ఈ బోర్బెల్లు ఇంకోటి రావణ్ హుక్కా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు రివ్యూలు నేను చూశాను. అసలు వీళ్ళ గురించి నాకు మాట్లాడాలన్న థాట్ కూడా రావట్లేదు. అసలు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. ఒక విషయం ఒకటే మాటలో నేను చెప్పేస్తా, ఒకటే మాటలో. దానికన్నా ముందు ఆ లాస్ట్ వీళ్ళిద్దరిని డిస్క్రైబ్ చేసి ఒక మాట చెప్పే ముందు నేను ఒకటే మాట అంటున్నా, ఏంటంటే ఈ పిచ్చి మీటింగ్లు ఉన్నాయి కదా, ఈ బోర్బెల్ చేసే పిచ్చి మీటింగ్లు, పిచ్చకాయల మీటింగ్లు ఏదో ఉంది కదా, ఆ క్రియేటివిటీ ఉంది చూసావా నీ దగ్గర? ఇది ఇలా మాట్లాడాడు ప్రొడ్యూసరు, అక్కడ డైరెక్టర్ ఇలా చెప్పాడు, ప్రొడ్యూసర్ ఇలా కన్విన్స్ అయ్యాడు, వాళ్ళు ఎర్రిపోగలన్నట్టు ఏదో బిహేవ్ చేస్తున్నావు కదా. ఈ యాక్టింగ్ స్కిల్స్ బయటకు దింగి ఏదైనా ఆడిషన్లు ఇవ్వు, అట్లీస్ట్ దానికి పనికొస్తావు భయ్యా. దీనికి ఎలాగో ఉంపించుకునేలాగే ఉన్నావు, దానికి పనికొస్తావు ఎట్లన్నా. అట్లీస్ట్ నీ క్రియేటివిటీ తీసుకెళ్ళి, నీ క్వాలిటీ, నీ క్రియేటివిటీకి నేనైతే మెచ్చుకుంటా. ఆ క్రియేటివిటీ అంటే తీసుకెళ్ళి కనీసం వేరే దగ్గర పనిచేయి. ఈ రివ్యూల దగ్గర దగ్గర ఎత్తొద్దు. మీ ఇద్దరిని డిస్క్రిమినేట్ చేసి సింగిల్ వర్డ్ ఏంటో తెలుసా? అది నేను చెప్పడం కంటే మన మహేష్ బాబు సార్ చెప్తే కరెక్ట్గా ఉంటుంది, వినండి. మీ నాన్న నిరోధ్ వాడాల్సింది అనవసరంగా పుట్టి అది. ఇక దీన్ని మించి నేను మిమ్మల్ని డిస్క్రైబ్ చేయాలని అయితే నేను అనుకుంటలేను. సరేగా, మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. నా ఫేస్ మీద అయితే ఫిల్టర్ ఉండదు భయ్యా, అయితే పక్కా చెప్తున్నా. ఫిల్టర్ లేకుండానే మాట్లాడతాను నేను. ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను అసలు ఈ రివ్యూలు చేసి బిజినెస్ ఏందనేది మొత్తం బయట పెట్టబోతున్నా. అండ్ ఏం జరుగుతుంది అనేది కూడా నేను మీ అందరికి చెప్పాలనుకుంటున్నా. జనాలే ప్రొవోక్ చేయాలి, జనాలే మోటివేట్ అవ్వాలి, జనాలే బయటికి తీసుకురావాలి. ఇష్యూ ఏమవుతుంది, ఎంత ఫ్రాడ్ చేస్తారు, ఎంత బిజినెస్, దీన్ని కూడా బిజినెస్ చేసి బతకాలనుకుంటారు, జనాలే సేవ్ చేయాలి ఖచ్చితంగా. మళ్ళీ కలుద్దాం.